ఒక గురువు చేతి మీదుగా శిష్యుడు అవార్డు పొందడం లాంటిది ఇది. ఎందుకంటే నాకు వనమాలు నేర్పింది అక్కినేని వారు, నటనలో తొలి పలుకులు నేర్పింది అక్కినేని వారు. ఎలాగా అని అడగచ్చు, ఆయన ఎప్పుడు నాకు పాఠాలు చెప్పలేదు. కానీ నా చిన్నతనం నుంచి కూడా నా చుట్టూ అక్కినేని గారి సినిమాలు పోస్టర్లతోనే నేను పెరిగాను. ఎందుకంటే నవయుగ ఆఫీసులో గుంటకల్లో నాన్న తెలుసుంటుంది, నాన్నగారికి చుట్టూ అక్కినేని నాగేశ్వరరావు పోస్టర్లు ఉండేవి. నేను 2వ ఏట 3వ ఏట అలాగా ఆ పోస్టర్లు చూస్తూనే ఆ ప్రింట్లు చూస్తూనే సినిమాలు, ఒక్కొక్క సినిమా మంచి మనసులు, మూగ మనసులు, దేవదాసు, ముఖ్యంగా దేవదాసు. ఎందుకంటే ఆ సంవత్సరం నేను పుట్టాను, వచ్చే నెలకు నాకు షష్ఠి పూర్తి అవుతుంది. షష్ఠి పూర్తి సందర్భంగా ఈ సన్మానం పొందడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజున వచ్చే నెలకు నాకు సరిగ్గా 53లో పుట్టాను నేను, అక్టోబర్ నెలలో. సో అంటే అవన్నీ అప్పుడు రావు. మా గుంటకలకు వచ్చేసరికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టేది. అప్పట్లో సినిమా హైదరాబాద్లోనూ ఆ సిటీస్లో రిలీజ్ అయిపోతే గుంతకల్లో రిలీజ్ అవ్వడానికి ఒక 3 ఏళ్ళు పెట్టేది. ఈలోపు రిలీజ్ రోజునే చూడాలని బళ్ళారి పారిపోయి వెళ్ళి బళ్ళారిలో రిలీజ్ అయితే బళ్ళారిలో సినిమాలు చూసేవాడు. అలాగా అక్కినేని గారి సినిమాలతోనే పెరిగానంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్టూడెంట్గా పెరిగాను. అప్పటి నుంచి కూడా నాలో ఎందుకో అది ఆయన ఇమేజ్ అలాగా నా పడిపోతూ వచ్చింది. ఆయన మెదడు నా లోపలికి ఆయన ఎంటర్ అయిపోతూ వచ్చాడు. ఇలా చేస్తున్న తర్వాత మేము హైదరాబాద్ నాన్నగారు సారథి స్టూడియోకి మేనేజింగ్ డైరెక్టర్గా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆయనకు అప్పట్లో ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం ఇష్టం లేక 3 సంవత్సరాల పాటు మా చదువులు పాడవుతాయని తీసుకొచ్చి మమ్మల్ని సారథి స్టూడియోలో పైన ఒక రూమ్లో ఉంచారు. ఆ రూమ్లో ఉండి రోజు స్కూల్కి వెళ్ళేవాడిని, 7, 8, 9, 10 క్లాసుల వరకు. ఆ రోజుల్లో ఎక్కువగా స్కూల్కి అయితే వెళ్ళలేదు, కానీ సెటిల్లో నాగేశ్వరరావు గారిని చూస్తూ కూర్చుని ఉండేవాడిని. ప్రాణమిత్రులు, ఆస్తులు, అంతస్తులు, ఎన్నో సినిమాలు, 25వ ఆదర్శ కుటుంబం, ఈ సినిమాలన్నీ షూటింగ్లో జరుగుతున్న సమయంలో 24 గంటలు అదే పని. ఆయన మేకప్ వేసుకునేటప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళి ఆయన దగ్గర పక్కన కూర్చునేవాడిని, ఏరా బాగున్నావు అని పక్కన కూర్చోబెట్టుకునేవారు. అలాగే ఆయన చూస్తూనే పెరిగాను. పెరిగిన తర్వాత నేను యాక్టర్ని అవుదామని డిసైడ్ చేసుకున్న తర్వాత తొలి మేకప్ వేసుకుని ఒక ఫిలిం తీసి పంపించాలి మెడ్రాస్కి. ఫిలిం ఛాంబర్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు నేను వెళ్ళి చౌదరి గారిని మెల్లగా బతిమాలుకున్నాను, సార్ నాకు కొంచెం మేకప్ వేస్తారా అని. అలాగే రాము మనవాడికి మేకప్ వేయని నాగేశ్వరరావు గారు విగ్గి పెట్టి నాకు మేకప్ వేసి సెల్వరాజు గారు కెమెరా టెస్ట్ తీశారు. అది నా అదృష్టం. అది నేను మెడ్రాస్ పంపించాను. అది అక్కడ మెడ్రాస్లో బిఎన్ రెడ్డి గారు, పుల్లయ్య గారు, డివిఎస్ రాజు గారు, మొత్తం ఛాంబర్ మెంబర్స్ చూసి వెంటనే నాకు సీట్ ఇచ్చారు. అలా మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం, 2 విషయాలు చెప్తాను. ఆర్టిస్ట్గా ట్రైన్ అవ్వడం, వెళ్తున్నా అని చెప్పినప్పుడు నాగేశ్వరరావు ఆశీర్వదించి పంపించారు, వెళ్ళి నేర్చుకో చక్కగా చదువుకో అని పంపించారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు రజనీకాంత్కి మా అందరికీ మాకు లెక్చరర్గా వచ్చారు కె బాలచందర్ గారు. నేను రజనీకాంత్ క్లాస్మేట్స్. అయితే మా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆయన సినిమాలో అంతులేని కథలో మా ఇద్దరికి ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చారు. అందులో నటించాము. ఆయన ఒక ఇన్స్టిట్యూట్, సరే ఆయన దగ్గరికి వెళ్ళి పట్టడం నా అదృష్టం. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట 6 నిమిషాల పాట. అయితే దాన్ని పిక్చరైజ్ చేస్తుంటే శాంతంలో చర్చి దగ్గర కళ్యాణ మండపంలో 6 నిమిషాల పాటకి డాన్స్ మాస్టర్ లేడు. డాన్స్ మాస్టర్ లేకుండానే పాటను చిత్రీకరించారు. నేను చేయడం జరిగింది. అయిన తర్వాత పాట అంతా పూర్తయినాక ఆయన బాలచంద్ర గారిని నన్ను పిలిచి, బాగా చేసావా, డాన్స్ బాగా చేసావు, ఈ పాత్ర కమల్ హాసన్ బాగా చేశాడు, అతను చేసిన దాంట్లో 90% నువ్వు చేసావు, కానీ ఇది ఆంధ్ర ఆడియన్స్కి 100% కంటే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఇది ఫ్రెష్ కనుక చాలా బాగా చేసావు, కానీ ఒకటి అడుగుతుందని చెప్పు, అక్కడక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగాడు. ఎందుకు, ఆయన మహానటుడు, ఇంకా నటిస్తున్నారు, ఇంకా నటిస్తూనే ఉంటారు, అని ఆయన ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు అన్నాడు. నేను ఆ రోజు చెప్పాను, నేను ఇమిటేట్ చేయట్లేదండి, కావాలని చేయట్లేదు, ఆయన నాలో జీర్ణించకపోయాడు, అందుకని నాకు తెలియకుండానే వస్తే నేనేం చేయలేను, బట్ నేను ఆయన ఫ్యాన్ అండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, పర్వాలేదు, ఒక ఉత్తమ నటుడిని సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఫ్యాన్గా నువ్వు కంటిన్యూ చేయని చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ స్టేజ్కి రాగలిగాను. అటువంటి అభిమానిని
ఆయనతో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుండగా 3 సినిమాల్లో నాకు అవకాశం వచ్చిందండి. ఒకటి ఆలుమగల్లో ఆయన పెద్ద కొడుకుగా యాక్ట్ చేశాను. 2 బహదూర బాట్సార్లో ఆయన అల్లుడిగా యాక్ట్ చేశాను. మూగవాడిగా సుహాసిని నేను ఇద్దరు మూగ పాత్రలు పోషించాను అందులో. 3వది సీతారామయ్య గారి మనవాడిలో ఆయన పెద్ద అల్లుడిగా నటించాను. 3 సూపర్ డూపర్ సిల్వర్ జూబ్లీ హిట్స్. అది నా అదృష్టం. వారితో పాటు నటించిన 3 సినిమాలు కూడా చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మా కృష్ణక్కయ్యకి, నన్ను తమ్ముడిగా ఆదరిస్తుంటాను ఎప్పుడు, వారందరికీ మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ జన్మదిన సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ అక్కినేని ఫ్యాన్స్ వాళ్ళు జరిపే ఈ సమావేశానికి రావడం నా ఆనవాయితీ. నేను ఎప్పుడూ వస్తూనే ఉన్నా, దాదాపు 5-6 ఏళ్ల నుంచి, పిలిచినా పిలవకపోయినా. వాడేదో కొద్దిగా ఆలస్యమైంది, వేరే కారణం. వారి ఆశీస్సు పొందడానికి వస్తాను నేను, అంతేగాని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడు. నాకు 2 ఏళ్ల క్రితం అవార్డు అందుకున్నాను, చాలా సంతోషం. తర్వాత సరే వారు స్వర్ణ కంకణం కూడా వేశారు. మొదటిసారిగా ఆయన తండ్రిగా వేషం వేయవలసి వచ్చింది ప్రేమించి చూడలో. ఆయనతో నటించడం అదే నా దురదృష్టమో నా అదృష్టమో తెలియదు, కానీ మొట్టమొదటి షాటు ఆయనతో వచ్చింది నా ప్రవేశం. ఒరే గాడిద ఇక్కడేం చేస్తున్నావురా డైలాగ్తో. నాకు ఒళ్ళు కంపరం ఎత్తిపోతుంది. పెద్ద ఆయన పట్టుకుని ఆయన దగ్గర ఫస్ట్ టైం వెళ్ళి ఒరే గాడిద ఎక్కడ తిరుగుతున్నావురా అని డైలాగ్ చెప్పాలంటే నా వల్ల అవుతుందా? గడగడలాడిపోతున్నాను. అక్కడ నిలబడ్డాను. పొల్లయ్య గారు రా ఏంటి అక్కడ చూస్తున్నావు, రా రా అంటున్నారు ఆయన. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళండి ఈ లోపల చూశారు ఆయన. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అనగా ఇంక లాభం లేదని, నేను క్షమించండి డైలాగ్ ఇలా ఉంది, నాకు భయంగా ఉందండి. వస్తూనే ఫస్ట్ డే మీతోనే వస్తూనే ఒరే గాడిదా ఎక్కడ తిరుగుతున్నావురా అని అనగాలంటే నా వల్ల కావట్లేదండి. అదేంటిది, ఎవరు తిరుగుతున్నారు మీరు, ఎవరు తిరుగుతున్నారు? మీ అబ్బాయిని కదా అక్కినేని నాగేశ్వరరావు తిరుగుతున్నారు. మీరు తండ్రిగా మీ కొడుకు తిరుగుతున్నారు. తిట్టండి విజృంభించండి ఏంటి మీరు ఊరికే మీ మ్యాథ్స్ గారు పెట్టుకుని. అంత ప్రోత్సాహం అవేళ నాకు లభించకపోతే నేను యాక్టర్ అయి ఉండేవాడిని కాదు. అది నాగేశ్వరరావు తప్ప. ఎందుకంటే సినిమాల్లో నేను కొన్ని విన్నాను, వీడెవడు నన్ను బావా అని పిలవడానికి, వాడెవడు ఇలా నన్ను అనడానికి, కానీ ఇలాంటి చాలా నేను అంతకుముందు విన్నా. అందుకే ఆ భయం నాకు లోపల ఉంది. కానీ వారు పెద్ద మనసు పెట్టుకొని ఏ భయలేదు విజృంభించండి, మీ ఇష్టంలో తిట్టండి అన్నారు. అంతే, ఆ ప్రోత్సాహం చాలు మనకి. సైలెన్స్ అని మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి ఆ వేషం వేశాను. నాకు నా అదృష్టం. తర్వాత చాలా సినిమాల్లో వారితో నటించాను, వారి సొంత సినిమాల్లో కూడా నటించాను. వీళ్ళందరూ చాలా ప్రసిద్ధులు రంగాల్లో, మరి ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు, నలుగురు మెచ్చుకోతగ్గ వాళ్ళు, నలుగురికి ఆదర్శంగా నిలబడేవాళ్ళు. సరే, రహమతుల్లా గారు ఏదో చెప్పాలంటున్నారు. ఏది మా ఇద్దరిది, ఘంటసాలది నాది సపరేట్గా. కొంతమంది అడుగుతారు, మీకేమైనా తప్పుగా అనిపిస్తుందా మేము ఇట్లా చేస్తుంటే? తప్పుగా అనుకునేవాడు ఎవరన్నా పిచ్చోడుతారేమో, కానీ నేను పిచ్చోడిని కాదు. మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నారు మీరు. ఎవరన్నా మర్చిపోతున్నారేమో అని మమ్మల్ని గుర్తు చేస్తున్నారు. అని చేత అంటే పెక్యూరియారిటీస్ని వాళ్ళు పట్టుకుంటారు. దట్స్ అన్ ఆర్ట్ బై ఇట్స్. ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క నటుల్లో, ఒక్కొక్క వ్యక్తిలో పెక్యూరియారిటీస్, అవి వాటిని పట్టుకుని ఆచరణలో పెడతారు కొంతమంది. ఏమైనా ఈ ముగ్గురు లబ్ధ ప్రతిష్ఠులైన ఈ ముగ్గురిని సన్మానించడం ఎంత సంతోషంగా ఉంది. నా పేరుతో సన్మానించడం, అనేక మందిని ఇప్పటికీ సన్మానించారు. ముందు వారిని వీరిని అనుకునేదానికంటే వీళ్ళని, నేను ఎవరైతే ఇలా ఇవన్నీ నా పేరుతో చేసుకుంటూ వస్తున్నారో వారికి నేను కృతజ్ఞత చెప్పాలి. నా పేరుతో ఇది చేస్తున్నాను. ఎంత వస్తాయి ఇవన్నీ, పెద్ద ప్లాన్ చేసుకోవటం, వారిని బ్రతిమారటం, వారిని రమ్మనడం, వాళ్ళందరూ ఇక్కడ రావడం, ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమతో కూడుకున్న పని చేయడం మూలంగా వారికి ఏమొస్తుందంటే ఒక ఆనందమే, దానికే విలువ కట్టలేము. ఆనందం అందుకున్నవారిదా ఇచ్చేవారిదా అంటే, నా దృష్టిలో అందుకున్నవారి దానికంటే ఇవ్వడంలోనే ఆనందం ఎక్కువ ఉంటుందని నేను మనసారా అనుకుంటాను. ఇంతకంటే ఎక్కువగా ఇలా నా పేరుతో చేస్తున్నందుకు వారిని అభినందించడం కూడా కాకుండా వాళ్ళ కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటాను.
Yes.